తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తొడిచెర్ల గ్రామంలోని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కడియం వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన సామాజిక వర్గాల పార్టీ, కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలను చూసి చెల్లించిపోయి ఢిల్లీలో తెలుగువారి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి రాజ్యమేలుతున్న రాబందులకు అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం పార్టీని ప్రారంభించి రైతన్నుల కోసం, కర్షకుల కోసం, పేద బడుగు బలహీన సామాజిక వర్గ మైనారిటీల కోసం పాటుపడే పార్టీ టీడీపీ పార్టీ. నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పర్యటించి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ విజయ కేతనం జెండా ఎగరవేసిన ఘనత టీడీపీ పార్టీదే. నిరంతరం రాష్ట్ర ప్రజల నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడిన పార్టీ టీడీపీ పార్టీని అంచెలంచెలుగా నిలువెత్తుగా ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ అంటే ఘన కీర్తిని చాటి చెప్పిన మహా వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం బడుగు బలహీన వర్గాల కోసం మహానిశలు సాంఘిక సంక్షేమ పథకాలలో నిరంతరం పర్యవేక్షణలో ఉండి వారికి అందే విధంగా తోడ్పడుతున్నటువంటి మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింతగా అభివృద్ధి దిశలో ముందుండి కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు భరోసా ఇస్తున్నటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు స్వీట్లు పంచుకొని పండుగలా చేసుకున్నారు. సీనియర్ పార్టీ నాయకుడు కడియం సురేష్ యాదవ్, నీటి సంఘం చైర్మన్ కాగుల శంకర్ యాదవ్, శ్రీ శంకర మల్లేశ్వర స్వామి ఫెస్టివల్ కమిటీ చైర్మన్ సంపత్ కుమార్ యాదవ్, కాంట్రాక్ట్ మద్దిలేటి తెలుగు శివన్న, మహంకాళి గురువయ్య, కొత్తపేట నారాయణ, చిన్న దస్తగిరి, వడ్డే వెంకటయ్య, తెలుగు వెంకటేశ్వర్లు, వడ్డే శంకరు, సంజన్న, ఎంఆర్పీఎస్ వెంకటేశ్వర్లు, కరిపాకు వెంకటేశ్వర్లు, మద్దిలేటి వడ్డే జములయ్య, పెరుగు శంకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నెలకు కూడా గ్రామాల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పి ఇచ్చినాడు. అదేవిధంగా కూడా మళ్ళా ఈసీ కార్పొరేషన్ కూడా ఈ కాలంలోనే అందరూ కూడా లబ్ధిదారులు కూడా అందరూ కూడా చేయడం జరిగింది. సీసీ రోడ్లు అయితే ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి గ్రామంలో కూడా గుంటూరు పండేటివన్నీ పైన 5 ఎలాంటి వైసీపీ గవర్నమెంట్లో ఎక్కడ కూడా గ్రామాల్లో రోడ్లు వేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా ఏది కావాలన్నా రేపుగా గృహాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీకే సాధ్యం. కాబట్టి మన గ్రామంలో కూడా అందరూ కూడా గ్రామ ప్రజలకు మరియు అందరూ తెలుగుదేశం పార్టీని చెప్తున్నారు. మన గ్రామ ప్రజలు